దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ అన్నారు. ముఖ్యంగా ఆంధ్రుల చిరకాల వాంఛ అయిన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. మావిగన్ రాజధానిని గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్న దాన్ని దాసరి శ్యామ్తో మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక నిర్వహించిన ఫేస్ టు ఫేస్. పోలవరం అనేది ఆంధ్రులకి ఎప్పటి నుంచో ఒక చిరకాల వాంఛ. అయితే 2027 నాటికి సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని కూడా ఇటీవల చెప్పడం జరిగింది. అయితే దీని మీద కూడా ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. సో దీని గురించి సమాధానం ఇచ్చేందుకు ఇప్పుడు మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పోలవరం ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్రాల కళ. అయితే 2027 నాటికి కంప్లీట్ చేస్తామన్నారు. దాని మీద కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? అంటే పని చేసుకునేవాడు ఎప్పుడు పని చేసిపోతాడో, విమర్శలు చేసేవాడు ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటాడు. ఇది పనిచేసే ప్రభుత్వం. అది 2027 పుష్కరాలకు ముందే ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతాం. వచ్చి కళ్ళు తెరిచి చూడమనండి, ఇబ్బంది ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తారు, జాతికి అంకితం చేస్తారు. అందులో అనుమానం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే నిర్వాసితులు ముఖ్యమైనటువంటి పార్ట్. ఎందుకంటే ప్రాజెక్టు డ్యామ్ కట్టేటువంటి ఏదో ఐరన్ సిమెంట్ ఉండి మనకు మిషనరీ ఉంటే కట్టేయచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి శతాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తరలించాలి, ఒప్పించాలంటే అది పెద్ద టాస్క్. అలాంటి టాస్క్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసి ఇప్పటికే గడిచినటువంటి 24 నెలల్లో 2250 కోట్ల రూపాయలు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు అంతా కూడా తరలించడం, ఎవరైతే భూమిని కోల్పోయారో భూమిని కోల్పోయిన వాళ్ళకి భూమిని ఇవ్వటం, అదేవిధంగా ఎవరైతే పునరావాసాలు అంటే గృహాలు కోల్పోయారో వాళ్ళకి కొత్తగా కాలనీలు కట్టించి అక్కడ తరలించేటువంటి కార్యక్రమం చేస్తాను. ఖచ్చితంగా డిసెంబర్ 2026కే వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తరలించి వాళ్ళందరినీ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్తాం. ఇక మిగిలినటువంటి ఆ యొక్క 7% పనులన్నీ కూడా 2027 జూన్ కల్లా పూర్తి చేసి ప్రాజెక్టుని అయితే 100% జాతికి అంకితం చేస్తాం, అనుమానం లేదు. సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో విమర్శలే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పినట్టు కేటీఆర్ కూడా ఎన్నో విమర్శలు చేశారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? అదే అంటున్నానండి. ఇప్పుడు ఎవరి కుండాలు కడుక్కుంటే బాగుంటుంది, మన ఇంట్లో కుండ మనం కడుక్కుంటే బాగుంటుంది. పక్కింట్లో చూద్దామంటే వాసన వచ్చింది. అలాగే వాళ్ళకి మంచి వాసన వచ్చింది. అప్పుడు కూడా ఆ ప్రాజెక్టును ఆపాలని అనేకమైనటువంటి కుయుక్తులు పన్నారు. వాళ్ళు ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు జరగకూడదని అనేకసారి ఆ ముంపు మండలాలు కూడా ఇచ్చేయాలని చెప్పానని అది రకరకాల కామెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అప్పుడు కూడా ఒక ట్వీట్ వేసాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో, ఎప్పుడు నవ్వుకోలేదు ఎంతగాని. అందుకే ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఎలక్షన్ రోజు నవ్వారు, వీళ్ళని ఏడిపించడం మొదలుపెట్టారు. అనుమానం మావిగన్ వర్సెస్ అమరావతి దీనికి ఎలాంటి? నిన్నే నేను ఒక రీల్ కూడా చూశానండి. ఎవరో రాజమండ్రి నుంచి జోగి రమేష్ గారికి ఫోన్ చేసి, ఏమండి మావిగానికి పోవాలంటే ఏ బస్సు ఎక్కాలనా అని అడిగాడు. ఆయన ఏమో మేము వచ్చిన తర్వాత చెప్తాంలే అన్నారు. మరి రాకుండా ఎందుకు చెప్తున్నారు మావిగాని గొడవ? అంటే ప్రజలకి ఏం చెప్పాలన్నా కూడా తెలియట్లేదు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మావిగన్ మీద అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి బాగా చదివి ఎక్కువైపోవటంలో వచ్చిన సమస్య. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సమస్య ఏంటంటే సిఆర్డిఏ యాక్ట్లో ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి మావిగన్ అంతా కూడా కవర్ అయ్యి ఉంది. చదువుకోవటం రాకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఎందుకంటే అతను కానీ అతను చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరు కేసులతోటి ఈ అంత 420 చీటర్ బ్యాచ్ కాబట్టి అలా చదువు రాకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 2 ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? మీరే అన్నారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయనండి. ఈరోజు భారతదేశానికి ఒక 100 రూపాయలు పెట్టుబడి వస్తే అందులో 26 రూపాయలు కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు ఈరోజు కూడా దక్షిణ కొరియాకి వెళ్ళి ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం పరిశ్రమిస్తున్నాడు అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒకటే అండి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులకి అనుకూలమైనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని సాధించడంలో వారిద్దరూ కూడా బ్రహ్మాండమైన కృషి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా మనం చూసాం రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ప్రతి ఒక్క ఈ మధ్యన అమ్మాయిలు కూడా బ్రహ్మాండంగా తోలుతూ ఉన్నారు. ఆ యొక్క బండి అంటే అదొక క్రేజ్. అలాంటిది కోయంబత్తూరులో తమిళనాడులో ఎంత ఫేమస్ అయిందని కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావటంలో ఇలాగా హితోధికంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువత అంతటికీ కూడా మరి అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్టార్టప్లు కూడా ఎవరైతే
ఔత్సాహికవంత యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ్ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఏషియాలోనే మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతికి రావటం. సో చూశారు కదా, పోలవరం అనేది ఒక ఆంధ్రలో ఎప్పటి నుంచో చిరకాల వాంఛ. అయితే దాని మీద కూడా ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నేళ్లలో డెవలప్ చెయ్యింది చంద్రబాబు నాయుడు 2027 నాటికి ఖచ్చితంగా జాతికి అంకితం చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ 2 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం అనేది చాలా డెవలప్ అయింది. భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ పనులు శరవేగంగా జరుగుతాయని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, టీడీపీ, మంగళగిరి నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.